బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీని సాధించింది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష ఎంపీలు సమావేశం కానున్నారు. అయితే మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ తీర్మానం చేయనున్నారు. పార్లమెంట్ లీడర్గా మోదీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ ఎంపీలు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి ఇవ్వనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ముఖ్య నేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీని సాధించింది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష ఎంపీలు సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ తీర్మానం చేయనున్నారు. పార్లమెంట్ లీడర్గా మోదీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ ఎంపీలు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి ఇవ్వనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ముఖ్య నేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్రుడు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ సాధించని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే నేడు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష ఎంపీలు సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ తీర్మానం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. భారతీయ ప్రధానంగా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించవలసిందిగా రాష్ట్రపతికి ఎంపీలందరూ కూడా తమ యొక్క సంతకాలతో ప్రధాని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుని ఆయన్ని ప్రధానమంత్రిగా మిగిలినటువంటి మంత్రివర్గాన్ని అంతా కూడా ఏర్పాటు చేయవలసిందిగా మోడీని కోరుతూ, అదేవిధంగా తమని ఆహ్వానించవలసిందిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు. ఇవాళ ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి ఈ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఆ తర్వాత తమ యొక్క ఈ లిస్టు మొత్తం అంతా, అలాగే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా గవర్నర్ని కోరుతూ ఎంపీలు రాష్ట్రపతికి నివేదన చేయబోతున్నారు. అది అయిపోయిన తర్వాత రాష్ట్రపతి లాంఛనప్రాయంగా దాన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఆదివారం సాయంత్రం 7 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం, ప్రధానమంత్రిగా మూడవసారి చరిత్ర సృష్టిస్తూ మూడవసారి ఆయన యొక్క ప్రధానమంత్రి పదవి స్వీకరించబోతున్నారు. ఆదివారం సాయంత్రం చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అంతా కూడా జరగబోతోంది. ఎన్డీఏ భాగస్వాములైనటువంటి ప్రధాన పక్షాలన్నీ కూడా దీంట్లో హాజరు కానున్నాయి. ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మిగిలినటువంటి ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. చాలా అట్టహాసంగా, చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరగబోతోంది. గతంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత మొట్టమొదటిసారిగా 3 విడతలు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ కావడం విశేషం.
ఇందిరాగాంధీ గతంలో 2 సార్లు ప్రధానమంత్రిగా కంటిన్యూస్ గా గెలిచి ఆ తర్వాత ఓడిపోయి ఆ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. అందువల్ల కన్సిక్యూటివ్ గా 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి కావడం అనేది జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇదే మొట్టమొదటిసారి. అందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రికార్డుని సమన్ చేయబోతున్నారు ఈసారి ఎన్నికతో. అందువల్ల అందరూ కూడా రాష్ట్రపతికి విజ్ఞాపన చేస్తున్నారు. ఆ మేరకు రాష్ట్రపతి ఆమోదించగానే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వు వెలువడుతుంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.